దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన వాక్య భాగం వచ్చేసరికి యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థత ఎలా కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది? ఓకే, బైబిల్ వాక్యం తీయండి ఒకసారి. యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూద్దాం, చూడండి. 53 యెషయా గ్రంథము 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుందంట? స్వస్థత కలిగిందా, కలుగుచున్నదా? కలుగుచున్నది. అతడు ఎవరతడు? యేసుక్రీస్తు వారు. 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, యేసుక్రీస్తు ఎందుకు గాయపరచబడ్డాడు? ఏ పాపం చేశాడని? ఏమైనా పాపం చేశాడు యేసుక్రీస్తు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాల్ విసిరాడు దేవుడు. మరి పాపం లేనప్పుడు, అతనిలో తప్పు లేనప్పుడు ఎందుకు శిక్షించారు? ఎందుకంటే ఆయన దెబ్బలు తిని మరణిస్తేనే మనకి రక్షణ కదా. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. గాయం ఎందుకు వచ్చిందంటే మన క్రియలను బట్టి. తర్వాత మన దోషములను బట్టి. దేని బట్టి? మన దోషాలకి వాళ్ళని యేసుక్రీస్తుని నలగొట్టమేంటి? ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు తప్పు చేస్తే పిల్లవాడిని శిక్షిస్తారా, తండ్రిని శిక్షిస్తారా? పిల్లవాడిని, తండ్రిని శిక్షించరు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? పిల్లవాని బదులు ఆయన శిక్షణ ఉందాడు. అంటే మన దోషాలను బట్టి ఆయన నలగొట్టమని, మన సమాధానమైన శిక్ష అతని మీద. మన శిక్ష మొత్తం ఎవరు భరించారు? యేసుక్రీస్తు. ఇప్పుడు అతడు పొందిన దెబ్బల చేత మనకు, యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత. ఇప్పుడు చూడండి, స్వస్థత కలగడానికి యేసుక్రీస్తు వారు రక్తం కార్చారు. రక్తము ఎందుకు కార్చారు? యేసుక్రీస్తు విమోచించడానికి, పాపక్షమాపణ, నీతిమంతులు అన్నీ ఉన్నాయి. నేను రాసుకున్నాం కదా. ఈరోజు కూడా యేసుక్రీస్తు కార్చిన రక్తం వల్ల మనకేం కలుగుతుందంట? స్వస్థత. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. ఈరోజు స్వస్థత కావాలంటే మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే, ప్రభు ఏమంటాడు? నీవు శుద్ధిలో అవ్వటం నాకు ఇష్టమే, నీవు బాగుపడటం నాకు ఇష్టమే. కాబట్టి చాలామంది ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు బాగుపడటం నాకు ఇష్టమే. కుష్ఠవ్యాధి గ్రస్తుడు ఒక యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. దానికి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నాకు ఇష్టమే శుద్ధిలోకము. కాబట్టి మనందరం స్వస్థత పొందుకోవడం దేవుని యొక్క ఇష్టము. స్వస్థత కావాలంటే మొట్టమొదటిగా చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తప్పులేదు. కానీ మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేసావు కాబట్టి, నీ గాయాలు నా కోసం కార్చావు కాబట్టి, ఈరోజు నా బలహీనతను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నీ స్వస్థత నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చాడో వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఓకే, కాబట్టి ఇంకొక వాక్యం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చింది చూడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24, 25. చదవండి. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు ఎవరు పొందిన గాయాల చేత? యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలు. ఇంకా ఈ వాక్యము కేవలం మనం ఇందాక చూసాం కదా. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొను. యేసుక్రీస్తు పొందిన గాయాల వల్ల మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుచు ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈ వాక్యం రాయబడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మరలా యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా స్వస్థత అనేది కలుగుతూనే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్వస్థత కావాలంటే దేని వైపు చూడాలి మనం? యేసుక్రీస్తు వైపు. ఆయన పొందిన దెబ్బల వైపు చూస్తే
దేవుడు వాక్యం చెప్తుంది, నేను పొందిన గాయాల వల్ల మీకు స్వస్థత కలుగుతున్నది. ఎప్పుడైనా మీరు ఫస్ట్ ఏదైనా బలహీనత రాగానే వెంటనే మోకరించి ప్రార్థన చేస్తే, యేసు నామములో నాకు స్వస్థత కలుగును గాక, యేసుక్రీస్తు పొందిన గాయాల వల్ల నాకు స్వస్థత కలుగును, బికాస్ జీసస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. అంటే యేసుక్రీస్తు యొక్క గాయాల వల్ల మనం స్వస్థపరచబడ్డాం. క్లెయిమ్ చేసుకోవాలి. ఏనండి క్లెయిమ్ చేసుకోవడం అంటే ఏంటి? ఆ వాక్యాన్ని అక్కడ పెట్టి, ప్రభువా వాక్యం సెలవిచ్చావు, వాక్య ప్రకారం నాకు చేయి అనే ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేసినా ఈ మాట వాడతా, యేసు రక్తము వలన స్వస్థత కలుగునుగాక, నీ రక్తము ప్రోక్షించబడునుగాక అనే వాక్యాన్ని మనం ఏం చేయాలంట? క్లెయిమ్ చేసుకోవాలి. తర్వాత అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 38 వచ్చింది చూడండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38. 10:30 చూస్తే, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనుదయ్యే, దేవుడు ఆయనకు తోడేయుండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ఏం చేశాడంట? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ, స్వస్థతో లేని వారందరూ కూడా చాలామంది అపవాది చేత పీడించబడ్డారు కాబట్టి అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. యేసుక్రీస్తు మినిస్ట్రీ ఎలా చేశాడు మీకు తెలుసా? యేసుక్రీస్తు మినిస్ట్రీ ఎలా ఉంది? ఉదయం లేవటం, ప్రార్థన చేయటం, వేకువజామున లేవడం, ప్రార్థన చేయటం, తర్వాత మనకిలాగే ఏదో టిఫిన్ చేయటం, తర్వాత ఆయన టీముని తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళి సువార్త చేయటం, ప్రతి ఊరికి వెళ్ళటం, యేసుక్రీస్తు శిష్యులతో కలిసి మొత్తం కలిపి ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దేవుడు ఏం చేశాడంట? స్వస్థపరుస్తూ వచ్చాడు. మొదటిగా సువార్త చెప్పాడు, రెండోది ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి స్వస్థత ముందా, సువార్త ముందా? చెప్పండి. స్వస్థత ముందా, సువార్త ముందా? సువార్త ముందు, సువార్త తర్వాత స్వస్థత ఉండాలి. ఈరోజు చాలామంది సువార్తను పక్కన పెట్టి ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా వాక్యాల్లో, చర్చిల్లో చక్కగా చెప్పేది ఏంటంటే స్వస్థత, రెండోది ఆశీర్వాదం. సువార్త లేకపోతే ఉపయోగం అనేది లేదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చనిపోయిన వాడు తిరిగి లేవచ్చు, కానీ రేపు చనిపోతాడు లేదు. మళ్ళీ చనిపోయిన వాడు తిరిగి లేచి మరలా చనిపోతే నరకానికి వెళ్తే ఉపయోగం ఉందా? ఆయనకేం కావాలంటే రక్షణ అనేది కావాలి. రక్షించబడిన వాడు చనిపోయినా పరలోకానికి వెళ్తాడు. ఏంటి? రక్షణ పొందినవాడు చనిపోయినా పరలోకానికి వెళ్తాడు. కేవలం స్వస్థత పొందుకున్నవాడు పరలోకం మాత్రము వెళ్ళే కారణం ఏంటంటే, రక్షణ లేకుండా ఎన్ని స్వస్థతలు ఉన్నా కానీ అది ఎలాంటిదంటే పరిపూర్ణమైనది కాదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ, ఇర్మియా 30:17, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం రాసుకోండి. 30వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను చూడండి. వారు ఎవరునూ లక్ష్య పెట్టన సియోనని వెలియబేయబడినదని నీకు పేరు పెడుచు, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. తీశారా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా 30:17. వారు ఎవరూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆరోగ్యము కలుగజేస్తాను, నీ గాయాలన్నీ కూడా నేనే మానుతాను. కాబట్టి నాకు ఇంకా ఆరోగ్యం లేదే, నాకు స్వస్థత లేదే అని మీరు బాధపడకండి, దేవునికి అప్పగించుకోండి. ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయములన్నీ కూడా నేను చెప్పేది అల్టిమేట్గా స్వస్థపరిచేది దేవుడా లేకపోతే డాక్టర్స్ అంటే ఏం చెప్తారు మీరు? పరమ వైద్యుడు ఎవరు? దేవుడు. తర్వాత లోకంలో ఎవరు? డాక్టర్స్ అనుకోండి, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. మొదటిగా దేవుడు చేసే అద్భుతాలు మనం ధ్యానం చేసుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 14 మత్తయి సువార్త 14వ అధ్యాయము 14 వచ్చిన చూడండి ఒకసారి. ఆయన వచ్చే గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఏం చేశాడు ఆయన? వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. తర్వాత 36వ వచనం కూడా చూద్దాం ఒకసారి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని
ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తే అక్కడ రోగులందరినీ ఏం చేశారంట? కనికరించి ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్వస్థపరచడం అనేది ఇష్టమా కాదా? ఖచ్చితంగా ఇష్టం. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడగొచ్చు, ప్రభా నేను స్వస్థపడటం నీకు ఇష్టమా అంటే ఖచ్చితంగా ఇష్టమే, ఖచ్చితంగా దేవునికి ఇష్టమే. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే, ప్రభా నన్ను స్వస్థపరచు ప్రభా అని మీరు చక్కగా ప్రార్థన. దేవుడు కనికరించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడంట. తర్వాత ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ కూడా స్వస్థపరచబడ్డారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వస్త్రపు చెంగులో, యేసుక్రీస్తు ఉమ్ములో, అవును కదా, యేసుక్రీస్తు మాటలో శతాధిపతి దాసుడు ఏమైపోయాడన్నా? జబ్బు పడ్డాడు. ఒక మాట సెలవు ప్రభు అంటే వెంటనే దేవుడు నీ విశ్వాసం చాలా గొప్పది, నీ దాసుడు బాగుపడ్డా మాట ఇవ్వగానే ఏమైపోయాడు? స్వస్థపరచబడ్డాడు. అదే సమయాన్ని అంటే దేవుని మాటలో స్వస్థత ఉంది, దేవుని భూమిలో స్వస్థత ఉంది, దేవుని యొక్క వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. ఆయన తన గాయాల వల్ల మనల్ని ఏం చేస్తారంట? స్వస్థత కలిగిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ బలహీనత వచ్చినా మొదట ప్రార్థన చేయండి, ప్రభా నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించి నన్ను స్వస్థపరచు ప్రభా అని మీరు ప్రార్థన చేయాలి. తర్వాత సంఖ్యాకాండము 1, మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 1:34 అది కూడా చూసుకొని సంఖ్యకి వెళ్ళిపోయి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 34 వచ్చిన ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, మార్క్స్ వార్త 1:34 ఆయన నానావిధ రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనియ్యలేదు. చూడండి, దెయ్యాలకి దేవుడు ఎవరో తెలుసా తెలీదా? దెయ్యాలన్నీ ఎవరు? పడిపోయిన దేవదూతలు. కాబట్టి పైన ఆరాధించేది ఆ దేవుడిని దయ్యాలకు తెలుసు. కాబట్టి వారికి తెలుసు కనుక మాట్లాడనీలేదు దేవుడు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు. తర్వాత అందరినీ స్వస్థపరిచాడు. ఆయన నానావిధ రోగముల చేత బాధింపబడిన అనేకులను, నానావిధ రోగాలంటే ఆ రోగం ఎలాంటిదైనా కావచ్చు, దేవుడు స్వస్థపరిచాడు. ఆయన తిరిగినంతకాలము, సువార్త చేసినంతకాలము అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7-8 చూడండి. సంఖ్య 21, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7-8 వచనాలు. అధ్యాయము. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరుద్ధంగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని మీద చూచి బ్రతుకునని మోషేకు సెలవు. అప్పుడు కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానం చూచినందున బ్రతికెను. చూడండి, అరణ్యంలో వెళ్తూ ఉంటే సర్పాలు అనేకమైన వచ్చి వాళ్ళని కాటేస్తాను, చాలామంది చచ్చిపోతున్నారు. చనిపోయేటప్పుడు వాళ్ళందరూ ప్రజల దగ్గరికి మొరపెట్టి ప్రార్థన చేసి వాళ్ళ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి మోషేని అడిగితే, మోషే దేవుడిని అడిగాడంట. ప్రభు అన్నాడు, ఒక ఇత్తడి సర్పం తెచ్చి ప్రజల మధ్య నిలబెట్టు, దానివైపు ఎవరు నిదానం చూస్తారు వారందరికీ ఏమవుద్దంట? స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావచ్చు, సర్పం చేత కాటు వేయబడితే సర్పాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? చెప్పండి, సర్పాన్ని ఎందుకు పెట్టాడు? సర్పము కాటు వేసింది, చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ సర్పం ప్లేస్లో దేవుడు ఇత్తడి దాన్ని చేయించి పెట్టాడు, అదే సర్పాన్ని. ఎందుకంటే ఈ సర్పం అనేది శపించబడిన దాన్ని దేవుడు సిలివేసి పైకి ఎత్తాడు. అంటే ఈ శాపం మీద దేవుడు విజయం ఇచ్చాడు. విజయం పొందిన ఆ సర్పం చనిపోయింది కదా, ఆ చనిపోయిన సర్పాన్ని ఎప్పుడైతే వీళ్ళు చూస్తారో దేవుడు దానిని నలగొట్టాడు. కాబట్టి దేవుని యొక్క అద్భుతం చూస్తే వాళ్ళకు కూడా ఏం జరిగిందంటే స్వస్థత కలిగింది. అంటే సర్పము చూసిన ప్రతి ఒక్కరికి, నిదానం చూసిన ప్రతి ఒక్కరికి స్వస్థత దేవుడు ఇచ్చాడు. మెడికల్ లోగో తెలుసా మీకు? ఇండియన్ ప్రపంచంలో ఉన్న మెడికల్ లోగో 2 సర్పాలు ఎలా ఉండి మధ్యలో కర్ర ఉంటుంది. ఇత్తడి సర్పము హీలింగ్, ఇది ఎవరు కనిపెట్టారో దాని స్టోరీ ఉంది. ఈ స్వస్థపడడానికి ఆ మెడికల్ సంబంధించిన ప్రతి దానికి లోగో ఇదే ఉంటుంది. 2 సర్పాలు, ఇత్తడి సర్పం నుండి వచ్చింది. అది మోషే కాలంలో ఇత్తడి సర్పం చేస్తే స్వస్థత ఎలా కలిగిందో, ఈ మెడికల్ లోగో కూడా ఇత్తడి సర్పంలాగా 2 పెట్టేసి ఆ సింబల్ పెట్టారు. దాన్ని తెచ్చింది బైబిల్లో నుండే, అర్థమవుతుంది. కాబట్టి మ్రాను మీద ఉన్న ఇత్తడి సర్పం చూసి స్వస్థత కలిగింది. ఇప్పుడు సిలువ మీద శపించబడి శాపాలు మోసిన యేసుక్రీస్తుని చూస్తే స్వస్థత కలగదు. సిలువ వైపు చూచుట ద్వారా, అంటే మన కోసము పాపమై మన పాపాలన్నీ భరించిన యేసుక్రీస్తు వైపు చూడటం వల్ల మనకేం కలుగుతుంది? ఇప్పుడు
స్వస్థత కలుగుతుంది. కాబట్టి కలువరిగిరిలో సిలువదారి వేలాడిన యేసయ్యను మనము చూడాలి. సర్పాన్ని ఎలా చూసి ఇజ్రాయేలు స్వస్థత పొందారో మనం కూడా యేసుక్రీస్తు వేలాడిన యేసుక్రీస్తును చూచి స్వస్థతను పొందుకోవాలి. ఓకే, తర్వాత రోగాలు చాలామందికి మనుషులకు వచ్చేస్తూ ఉంటాయి. యోబు అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 2:7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును చూసారా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తం అతను ఒళ్ళు గోక్కున్నట్టుకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఇప్పుడు చూడండి, యోబుకి బలహీనత పెట్టింది ఎవరు చెప్పండి? పెట్టింది ఎవరు? నాకు వాక్యాలు క్లియర్గా ఉంది అక్కడ చూడండి. 7వ వచనం. అప్పుడు అపవాది యెహోవా సన్నిధిని బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. యోబుకి కురుపులు తెచ్చింది ఎవరు? మొత్తింది ఎవరు? అపవాది. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు ఆయన బిడ్డలకు పర్మిషన్ ఇచ్చి బలహీనతలు పంపిస్తాడా చెప్పండి? చాలామంది డౌట్ కదా. దేవుడు స్వస్థపరిచేవాడే, గాయం పెట్టేవాడు, ఆయన గాయాన్ని కడిగేవాడు కూడా. ఇప్పుడు యోబును ఇంతకాలము సాతాను వచ్చి ఇంతకాలం యోబును ముట్టుకోలే. కానీ ఈరోజు యోబును ముట్టుకోవడానికి దేవుడు సాతానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చేంత వరకు యోబుని ఎవరు టచ్ చేయలేదు. ఈరోజు మీరు చాలా కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి బలహీనత వచ్చేస్తుంది. మీకు బలహీనత వచ్చిందంటే ఒకవేళ మీకు తెలియకుండా అది మాత్రం టెస్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. యోబును మొత్తింది సాతాను, అపవాది. అలాగే చాలామందిని ఈ లోకంలో ముడుతుంది అపవాది. మొత్తుతుందంటే తలండరికాల వరకు ఏదో ఒక బలహీనతలు, రోగాలు. ఈరోజు అన్ని రోగాలేనండి. సైతాన్ తెచ్చిన రోగాలు. లేకపోతే మీరు చెప్పండి ఏమంటారు? ఇప్పుడు వచ్చే రోగాలకు కారణం ఎవరు? ఇప్పుడు వచ్చే రోగాలకు మెయిన్ కారణం ఎవరు? దేవుడు అంటారా? సైతాన్ అంటారా? చెప్పాలి ఎవరో. ఇప్పుడు జనరల్గా వచ్చే ప్రతి సిక్నెస్కి కారణం ఎవరు? కరోనా. ఓకే, ఇప్పుడు వచ్చే ప్రతి రోగానికి కారణం ఎవరు? మనిషేనండి. మనం చేసిన తప్పుడు పనిలే. ఒక కోడిని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేస్తాం 40 రోజులు పెరగడానికి. పిల్లలు ఆడుకోవడానికి డిసెంబర్లో ఒక కోడి పిల్లని తెచ్చారు. ఇంతే పెరిగింది. 4 నెలలు ఇంతే పెరిగింది. అదే 40 రోజుల్లో బ్రాయిలర్ కోడి ఎంత పెరిగింది? వచ్చేస్తుంది. ఇంజెక్షన్ ఇస్తున్నాడు, స్టెరాయిడ్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది? పెరుగుతుంది. దానివల్ల ఏమొస్తుంది? రోగాలు. అంటే మనిషి చేసిన పాపాల వల్ల కూడా రోగాలు వస్తాయండి. అపవాది చేస్తుంది రోగాలు, దేవుడు పరీక్షించడానికి పెడతాడు. మనిషి చేసిన పాపాల వల్ల కూడా రోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అపవాది రోగాన్ని ఎవరికి పెట్టింది? యోబుకి మొత్తేసిందండి. కాబట్టి అపవాది కూడా ఒక కారణము రోగాలు రావడానికి. ఓకే, తర్వాత యోహాను సువార్త 10:10 కూడా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనము హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రా. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయంగా. అంటే దొంగ ఏం చేయడానికి వస్తాడు? దొంగతనము, నాశనం. అంటే అపవాది మనల్ని నాశనం చేయడానికి వస్తాడు. ఏదో ఒక కురుపులు చేత పెడతాం, ఏదో ఒక ఇబ్బందులు పెట్టడం, అనేక బలహీనతలు పెట్టడం, ఇవన్నీ అపవాది యొక్క పనులే. తర్వాత లూకా 13:10. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలే. చాలా ఉండి ఇక్కడ చూడండి. 8 సంవత్సరాల నుండి ఉంది ఆవిడ. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం. ఏ దయ్యం ఉంది ఆవిడ ఏ దయ్యం ఉందంట? ఆవిడ తెలుసా దయ్యం ఉందని? ఆవిడ అనుకుంటుంది నా స్పైన్ బెండ్ అయిపోయింది, నా వెన్నెపూస బెండ్ అయిపోయింది, రోగం వచ్చింది అనుకుంటుంది. కానీ తనకు తెలియని విషయం అంటే తనలో ఒక బలహీనపరచబడే దయ్యం ఉందన్నమాట. 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా. అంటే అపవాది పట్టుకున్న వాళ్ళు నిలకడగా ఉండగలరంటారా? ఉండలేరు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె చేతుల ఆమె చక్కగా నిలబడి దేవుని యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంట? చేతుల నుంచి ప్రార్థన చేయగానే ఆవిడలో పట్టి బలహీనపరిచిన దయ్యము
వదిలి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు దగ్గరకు వస్తేనే స్వస్థత. ఎన్ని హాస్పిటల్ చూపించినా ఆ నడుముకి చికిత్స రాదండి. ఇప్పుడు దయ్యం బట్టి నడుము వంగిపోతే మీరు హాస్పిటల్లో చూపిస్తే స్వస్థత వస్తుందంటారా? ఫిజికల్గా ఏమైనా డాక్టర్ చేయగలరు, కానీ అపవాది పెట్టిన దాన్ని దేవుడే తీసేయాలి. ఈ లోకంలో 3 రకాలుగా రోగాలు వస్తాయి. దాని గురించి క్లియర్గా ఒకరోజు చెప్తాను. దేవుడు టెస్ట్ చేయడానికి పెడతాడు. అపవాది కావాలనే బలహీనత, మనిషి తెచ్చుకునే బలహీనతలు ఉంటాయి. మనిషి తెచ్చుకునే బలహీనతల్లో ఒకవేళ మీకు హాస్పిటల్కి వెళ్తే స్వస్థత కలగవచ్చు. అది ఏది మనం తినే ఫుడ్ వల్ల, చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ వల్ల వచ్చే రోగాలకి డాక్టర్ స్వస్థత. కానీ దేవుడు టెస్ట్ పెడితే డాక్టర్ ద్వారా అవ్వదు, సాతాను పెడితే డాక్టర్ ద్వారా. మీ ఎన్ని చోట్ల చూపించారండి స్వస్థత రాలేదు అంటున్నారంటే కేవలం అది దేవుడు చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ స్త్రీని కూడా దేవుడు ముట్టగానే ఏమైపోయింది, 18 ఏళ్ళు ఉన్నటువంటి దురాత్మ ఆ స్త్రీని విడిచి వెళ్ళిపోయి ఆవిడకి వచ్చిందంట స్వస్థత. మార్క్స్ వార్త 9:20 కూడా చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 20వ వచనం. వారు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చి దయ్యం ఆయన చూడగానే వాని విలువలాడించిన కనుక వాడు నేలపడి నురుగు కాచుకొనొచ్చు పొర్లాడుచూ ఉండెను. నీకున్న రోగం అంటే ఒక బాలుని యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. మూర్ఛ వ్యాధి, నీళ్ళలోనూ అగ్గిలోనూ పడేస్తుంది. పడేసినప్పుడల్లా అతను నురుగు కాచుకుంటూ ఉంటాడు. ఎవరు చూడకపోతే చచ్చిపోతాడు. నీళ్ళలో పడిపోతే ఊపిరాడకపోవచ్చు, మంటలో పడితే కాలిపోతాడు. నాకు తెలిసి ఆ బిడ్డకి చిన్నప్పటి నుండి కూడా బాల్యం నుండి ఒంటి నిండా అనేక గాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పెట్టారు? సాతాను, అపవాది అండి. అతనిలో ఒక అపవాది వచ్చి చెవిటి మోగదయ్యం. ఆ దయ్యం ఎలాంటి తెలుసా? తర్వాత ఉందా చూడండి ఒకసారి. 25వ వచనం 9:25 చూడండి. జనులు గుంపు కూడా తన ఏదో ప్రగతిలో చేసి చూసి మూగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశించవద్దని నీకు ఆగ్రహించునని చెప్పి అపవిత్రాత్మ ఏం చేశాడు? యాక్చువల్గా ఆ తండ్రికి తెలుసా పిల్లలు దయ్యం ఉందని? ఆయన అనుకుంటున్నాడు మూర్ఛ వ్యాధి, ఫిట్స్. ఈరోజు ఫిట్స్ కూడా మీలో ఉన్నటువంటి ఏదైనా బ్లడ్ క్లాట్ అయితే రావచ్చు, ఇంకోటి అపవాది కూడా తీసుకురావచ్చు అండి. ఇక్కడ అబ్బాయికి ఫిట్స్, మూర్ఛ వ్యాధి వచ్చింది కేవలం అపవిత్రాత్మ వలనే. అపవాది పట్టి నీళ్లలోనూ అగ్గిలోనూ పడేసి అతన్ని కాల్చి వేస్తూ ఉంటే చిన్నప్పటి నుండి బాధపడుతున్నాడంట. యేసుక్రీస్తు వచ్చి మూగవైన చెవిటి దయ్యమా చిన్నవాడిని విడిచిపెళ్ళిపోమనగారు. వెంటనే పిల్లవాడు ఏమైపోయాడు? బాగుపడ్డాడు. మనకు తెలియని అనేక రోగాలకి కారణాలు సాతాను. హాస్పిటల్ చుట్టూ తిరిగిన స్వస్థత రాదు. కారణం ఏంటి? అపవిత్రాత్మ పడితే, రోగులకి అపవిత్రాత్మ పడితే డాక్టర్ల ద్వారా ఎప్పుడు కూడా స్వస్థత అనేది రాదు. కాబట్టి ఈ ఎక్కడొస్తాయి అంటే దేవుని మందిరంలోకి వస్తేనే, దేవుని దగ్గరకు వస్తేనే స్వస్థత అనేది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పుకున్న పాయింట్లో యోబుకి బలహీనత తెచ్చినవారు అపవాది. తర్వాత ఈ పిల్లవాడికి బలహీనత తెచ్చినవారు అపవాది. 18 ఏళ్ళ నుండి పడిపోయిన స్త్రీకి అపవాది తెచ్చినవారు అపవాది. తర్వాత ఇవన్నీ కూడా చాలా వరకు మనుషుల్లో మ్యాక్సిమం కొంతవరకు అపవాది మాత్రమే రోగాలు తీసుకొస్తారు. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17 వచ్చిన. ఆదికాండం 3:17. 3వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దనే నీ కాకి వృక్షఫలం తింటేవి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినంలో నీవు దాని పంట, అది ముళ్ళ పొదలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలో పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖ వచ్చినప్పుడు కాచి ఆహారము తిందువు. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక్క నిమిషం. నీ నిమిత్తము నేల ఏమైపోయింది? శపించబడింది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినంలో దాని పంట ఎలా తింటాం? ప్రయాసముతో. తర్వాత అది ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీకు మొలిపించిన, పొలంలో పంట తిందు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. అనే చూడండి, రోగాలు రావడానికి కూడా ఇంకొక కారణం చెప్తాను. దేవుడు చెప్పిన మాట వినకుండా పండు తిన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆదాము నిమిత్తము నేలను శపించాడు. ఓకే, ఇప్పుడు నేల శపించబడిన నేలలోంచి వచ్చే ప్రతి మొక్క మనం తింటున్నాం. మీరు ఆకుకూరలు తింటున్నారు, ఎక్కడ వచ్చింది చెప్పండి? భూమి నుండి. వంకాయలు, దోసకాయలు, కీరకాయలు ఎక్కడ వచ్చాయి? భూమిలోంచి పండిన ప్రతి ఆకుకూరలు, ప్రతి కూర. చాలామంది ఆర్గానిక్ లేదు, అది పొందలేదు, ఏది తిన్నా కానీ శపించబడింది. అర్థమవుతా లేదా? ఆర్గానిక్ అని చెబుతున్నాడు, డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు, మందులు లేదు, కానీ ఆల్రెడీ శపించబడిన నేలలో ఉందండి. అంటే ఆర్గానిక్ 100లో దాదాపు ఒక 90% పెస్టిసైడ్స్ ఉండవు, 10%. కానీ ఆల్రెడీ నేలలో
బేసికల్గా ఉండేటువంటి కీడు ఉందండి. బేసికల్గా ఉన్న శాపం ఉంది కాబట్టి ఈ తినే ఆహారం అంతా ఏమైపోయింది, ఇప్పుడు కల్మషం అయిపోయింది. కాబట్టి మనం తినటం వల్ల అనేక మందికి రోగాలు వస్తున్నాయి. అందుకే మీరు ఎప్పుడు కూడా మీకు చిట్కా, మీరు అలా అన్నప్పుడు మరి ఏ తినొచ్చు ఏ తినకూడదు, ఏ తినొచ్చు ఏ తినకూడదు చెప్పండి. నాణ్యమైనది శ్రేష్టమైనది భూమి మీద ఏది కూడా మీరు ఒకటే పని చేయండి. ఏ రోజు ఫుడ్ ఆ రోజు తీసుకొని యేసు నామములో పరిశుద్ధపరుస్తున్నాం తండ్రి, ప్రార్థన చేయండి, అంతా పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి రోగాలు రాకుండా మనం చేయాల్సింది ఏంటి, ప్రార్థన చేయాలి. రోగాలు రాని కారణం ఏంటి, అపవాది. ఇప్పుడు ఇది ఏంటి, దేవుడు శపించాడు నేలని, కాబట్టి శపించబడిన నేల నుండి వచ్చే ఆహారం తినడం ద్వారా మనం కూడా ఏమవుతుందంట, శరీరానికి బలహీనతలు. పుట్టినప్పుడు పర్ఫెక్ట్గా పుడతారు చిన్నపిల్లలు, కానీ లోకంలోకి వచ్చిన తర్వాత దుమ్ముబడి ఈ ఫుడ్ తిని కొంతకాలానికి రోగగ్రస్తులైపోతున్నారు. పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక సమయంలో బలహీన పడిపోతుంది. కారణం ఏంటి, మనం తినే ఆహారము. అర్థమవుతుందా? కాబట్టి శపించబడిన నేలలోది మనం తింటున్నాం కాబట్టి మనకేమవుతుందంట, శాపం అనేది వచ్చేసింది. దేని ద్వారా, ఆహారం ద్వారా. అంటే ఫుడ్ శపించబడింది కాబట్టి మన ఆరోగ్యం కూడా శపించబడుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, దేవుడు స్వస్థపరిచేవాడు, రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు రేపు వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, తల్లిదండ్రులు వచ్చేటువంటి పాపాలు వాళ్ళ నుంచి హెరిడిటీగా వచ్చేటువంటి వాటిని జయించవచ్చా జయించకూడదు, అది రేపు వాక్యం చెప్పుకుందాం. ఎలా జయించాలో రేపు దినంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మాత్రం రోగాలన్నింటినీ దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన గాయాల వల్ల ప్రతి రోగం నుండి మనకు స్వస్థత కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసు రక్తం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరేం ప్రార్థన చేస్తారంటే, యేసు రక్తాన్ని ప్రోక్షించు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన రోగాన్ని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థత అనేది మీ లైఫ్ను కొంచెము ఏం చేస్తుంది, పోస్ట్ పోన్ చేస్తుంది అంతే. అర్థమవుతుందా? స్వస్థత అనేది మీ లైఫ్ని కొంచెం పొడిగిస్తుంది, కానీ మరణాన్ని మాత్రం తప్పించనే. యేసుక్రీస్తు లాజరు లేపాడు, మరి చనిపోయాడు లేదా? చనిపోయాడా? నేనేమంటానంటే, స్వస్థత కన్నా రక్షణ ఇంపార్టెంట్. రక్షణ పొందిన తర్వాత నీకు స్వస్థత కావాలి. రక్షణ లేకుండా కేవలం స్వస్థత కావాలనుకుంటే చల్లదండి, అది ఉపయోగం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. యవనస్తులైన వాళ్ళు, మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. యేసుక్రీస్తు మన కోసం సిలువనెక్కాడు. సిలువనెక్కి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కోసం నా కోసం సిలువనెక్కి మేకులు కొట్టించుకుంటే మనం ఉన్న ప్రదేశంలో కూడా మోకరించలేకపోతున్నామంటే చాలా దారుణం. కాబట్టి ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవా, నన్ను స్వస్థపరచు, మీరు పొందిన గాయాల వల్ల స్వస్థ కలుగుతుంది నాయన, యేసయ్య నామములో నాకు స్వస్థత దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా.